అక్టోబర్ 2 అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? గాంధీ జయంతి. ఆయన్ని జాతిపిత అని పిలుస్తాం. ఆయన పుట్టినరోజును ఒక జాతీయ పండగలా జరుపుకుంటాం. రాజకీయ నాయకులు ఆయన విగ్రహాలకు దండలు వేస్తారు. ఆయన గొప్పదనం గురించి ఉపన్యాసాలిస్తారు. కానీ ఇదే రోజు పుట్టిన మరో మహానాయకుడి గురించి మనలో ఎంతమందికి తెలుసు? ఆ మహానాయకుడే మన దేశ 2వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అవును, ఆయన పుట్టింది కూడా అక్టోబర్ 2నే. జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం వినగానే మనకు గుర్తొచ్చేది ఆయనే. 1965 ఇండోపాక్ యుద్ధ సమయంలో దేశానికి వెన్నెముక సైనికులు రైతులే అని చాటి చెప్పడానికి ఆయన ఇచ్చిన ఒక శక్తివంతమైన నినాదం ఇది. గాంధీగారిలాగే శాస్త్రిగారు కూడా దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప దేశభక్తుడు. కానీ విచిత్రమేంటంటే గాంధీగారి పుట్టినరోజు వర్ధంతిని మనం ఎంత ఘనంగా జరుపుకుంటామో శాస్త్రిగారిని అంత తేలిగ్గా మర్చిపోయాం. ఆయన పుట్టినరోజు గురించి ఎవరూ మాట్లాడరు, పాఠ్యపుస్తకాల్లో ఆయన గురించి పెద్దగా చెప్పరు. అప్పటి ప్రభుత్వాలు ఆయన దేశానికి చేసిన సేవను, ఆయన వారసత్వాన్ని కావాలనే చరిత్రలో కనుమరుగయ్యేలా చేశాయి. ఒకే రోజు పుట్టిన ఇద్దరు గొప్ప నాయకులలో ఒకరిని ఆకాశానికి ఎత్తేసి మరొకరిని పూర్తిగా విస్మరించడం ఎంతవరకు సమంజసం? ఇకనైనా మనం ఆ మహనీయుణ్ణి, ఆయన త్యాగాన్ని, దేశభక్తిని స్మరించుకోవాల్సిన సమయం వచ్చింది. ఆయన కేవలం ఒక మాజీ ప్రధాని కాదు, నిరాడంబరతకు, నిజాయితీకి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. ఈ విషయం మీలో ఎంతమందికి ముందే తెలుసు? కింద కామెంట్స్ లో చెప్పండి. అక్టోబర్ 2న గాంధీతో పాటు శాస్త్రి గారిని కూడా గుర్తు చేసుకుందాం అని చెప్పడానికి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.